మనం చేసిన పాపాలన్నీ ఒకేసారి పగబట్టి మన మీద దాడి చేస్తే ఎలా ఉంటాయో తెలుసా? సజ్జల గారిని అడగండి. గత ప్రభుత్వంలో మొత్తం ఏకఛత్రాధిపత్యం చేసిన సజ్జల గారికి ఒక్కొక్క కేసులో ఆయన పూర్తిగా అష్టదిగ్బంధనానికి గురవుతున్నారు. ఒక్కొక్క కేసులో ఆయనే ప్రధానమైన నేరానికి ప్రేరేపించిన వ్యక్తిగా అయితే చట్టం విషయంలో మారబోతున్నారు. ఫస్ట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించి 120వ నిందితుడిగా సజ్జల గారి పేరు పెట్టారు. ఈ ఒక్క కేసే కాదు, ఎక్కడో ఆగిపోదు. రేపొద్దున జత్వానీ కేసుకు సంబంధించి అది పూర్తి స్థాయి విచారణ జరిగితే సజ్జల గారి పేరు దాంట్లో పెట్టేలాగా, అంటే నేరానికి ప్రేరేపించేలాగా. ఇప్పటికే విశాల్ గున్ని గారు అప్రూవర్గా మారారు. రిటర్న్గా నేను అప్పుడు ఏం జరిగిందో పూర్తి స్థాయిలో తెలుపుతాను అని చెప్పారు. అలాగే ఈ కేసులో కింది స్థాయి సిబ్బంది కూడా అప్రూవర్లుగా మారడానికైతే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎవరు నేరానికి ప్రేరేపించారు అన్న విషయంలో సజ్జల గారి పేరు రాబోతుంది. అంటే అది రెండో కేసు అవబోతుంది. సో ఎక్కడితో ఆగిపోదు. మద్యం కుంభకోణం విషయంలో వాసుదేవరెడ్డి గారు అప్పటి బ్రేవరేజెస్ ఎండి వాసుదేవరెడ్డి గారిని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. నివేదికలన్నీ పరిశీలిస్తున్నారు. ఒకే కంపెనీలకు అంతంత మద్యం కాంట్రాక్టులు కానీ ఒకేసారి ఒకే కంపెనీకి, అంటే మిథున్ రెడ్డి కంపెనీకి కానీ విజయసాయి రెడ్డి కంపెనీకి కానీ అప్పట్లోనే ఎక్కువ ఆర్డర్లు ఎందుకు ఇచ్చారు, ఎవరి ప్రేరేపితంతో ఇచ్చారు, దీన్ని ఒక్కరికి మాత్రం ఎందుకు పరిమితం చేశారు అన్న విషయం మీద అయితే కేసు ముందుకు వెళ్తుంది. ఆ కేసు కూడా సజ్జల గారి పేరు వినిపిస్తుంది. దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఒక లీగల్ ఫార్మాట్లో ఒక పద్ధతి ప్రకారం అయితే సజ్జల గారి పేరు దీంట్లో కూడా రాబోతుంది. తర్వాత శాండ్ మాఫియా విషయంలో, ఇసుక విషయంలో వెంకటరెడ్డి గారు అప్రూవర్గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అన్నీ కూడా పైనోళ్లే నా చేత చేపించారు, కొందరు కీలకమైన వ్యక్తులే చేపించారు అని అయితే ఆయన విచారణలో చెప్తున్నారు. ప్రతిదానికి కూడా పెద్దోళ్ళ పేర్లు చెప్తున్నారు. నాకేమీ తెలియదు, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాను, అంతే తప్ప నాకేం తెలియదు అని చెప్తున్నారు. అంటే ఈ విషయంలో కూడా అంతర్లీనంగా పూర్తి స్థాయిలో సజ్జల గారి పేరు అయితే వినిపిస్తుంది. అంటే సీఎంఓని కానీ ఇటుపక్క కింది స్థాయి పార్టీని కానీ పూర్తి స్థాయిలో ఆయన గ్రిప్లో పెట్టుకున్న తీరు ఇప్పుడు ఈ విషయాలన్నీ వెలుగు చూస్తుండడంతో ప్రతి వేలు కూడా సజ్జల వైపే చూపిస్తోంది. ప్రతి కేసులోనూ ప్రతి అంశంలోనూ కూడా సజ్జల గారి పేరు వినిపిస్తుంది. ఇది అంటే వైసీపీ హయాంలో సజ్జల గారు ఆడిన పెద్ద డ్రామా ఇది. అంటే ఎట్లా అంటే ఇటు పార్టీని నాశనం చేశారని పార్టీ నేతలు చెప్తున్నారు, అటు సీఎంఓలో మాకు ఏ పని అవడం లేదని గత ఎమ్మెల్యేలు చెప్తున్నారు, మాజీ ఎమ్మెల్యేలు. అలాగే ప్రతి అంశంలోనూ ఆయన అవినీతి అయితే బయటపడుతుంది. ప్రతి విషయాన్ని ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని పూర్తిగా తన గ్రిప్లోకి తీసుకొని ప్రతి అధికారి తన మాట వినాలి, ప్రతి అంశం కూడా తాను చెప్పినట్లే అవ్వాలి అనేదైతే వైసీపీ హయాంలో సజ్జల గారు ఎంత భారీగా ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని గ్రిప్లో పెట్టుకున్నారు అనే విషయం అయితే ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది. ప్రతి అంశం కూడా సజ్జల వైపే వేలు చూపిస్తున్నాయి, నువ్వే నేరస్తుడు అని చూపిస్తున్నాయి. సజ్జల గారు ఈ విషయంలో తప్పించుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఎక్కడ కూడా ఆయన లీగాలిటీగా ముందుకు వెళ్ళే అవకాశం కూడా లేకపోతుంది. ప్రతి ఒక్కరు అప్రూవర్గా మారడం మాకు సంబంధం లేదు, అప్పుడే ప్రభుత్వ పెద్దలు చెప్పడంతోనే మేం చేసాం తప్ప మాకేం సంబంధం అని ప్రతి ఒక్కరు చెప్పడంతోనే ఈ పరిస్థితి అయితే దాపరిస్తుంది. సజ్జల గారు ఖచ్చితంగా లీగల్గా ప్రతిసారి ఇప్పుడు ఇరుక్కుపోయి 5 సంవత్సరాల పాటు ఆయన లీగల్గా అయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆయన చేసుకున్నదే ఇది. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ అధికారిని, ప్రతి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రతి ప్రభుత్వ శాఖని కూడా తన గ్రిప్పులో పెట్టుకుని ఆడించారు. ఎక్కడెక్కడి నుంచో డిప్యుటేషన్ల మీద రెడ్డి అని పేరు వెనకాల ఉంటే ఖచ్చితంగా ఎక్కడో డిప్యుటేషన్ మీద ఆ సంబంధం లేకపోయినా ఇప్పటి వరకు ఎలాంటి అధికారం యొక్క అడ్మినిస్ట్రేషన్ వింగ్ కూడా చూడని వాళ్ళని రెడ్డి అనే ఒక్క పదంతో అప్పట్లో డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారు. ఐఆర్ఎస్ అధికారులు ఉన్నారు, లేకపోతే ధర్మారెడ్డి గారు అయితే డిఫెన్స్ సర్వీస్లో ఉన్న వాళ్ళని, అలాగే ఐఎఫ్ఎస్ అధికారులని ఇష్టానుసారం అసలు ఎక్కడైనా ఈ ఒక పోస్టుకు సంబంధించి నేరుగా ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వ సర్వీసులు దానికి సంబంధించి ఒకే సమాంతరమైన పదవి ఉంటే కనుక వాళ్ళని డిప్యుటేషన్ మీద తీసుకురావడం. నువ్వేంటి రెడ్డా, అయితే ఈ పదవి నువ్వు తీసుకో, నేను చెప్పినట్లు చేయి అనే పద్ధతిలో సజ్జల గారు చేయడంతోనే ఇప్పుడు ఇదంతా జరిగింది. అన్ని విషయాలు కూడా సజ్జల వైపే చూపిస్తున్నాయి. ఆయన తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇది ఎటు వెళ్తుంది, ఈ ఫ్రేమింగ్లో సజ్జల గారిని ఎలా తీసుకురాబోతున్నారు, ఇప్పుడే గేమ్ మొదలైంది కాబట్టి ప్రతి కేసులోనూ ఆయన ప్రమేయాన్ని అయితే ఇప్పటికే కొట్టిపారేయడం, ప్రతి ఒక్క అధికారి కూడా అప్రూవర్గా మారి అప్పట్లో జరిగిన విషయాలను, ముఖ్యంగా సజ్జల గారు చేపించిన విషయాలను పట్ల వాళ్ళు లిఖితపూర్వకంగా రాస్తున్నారు, అప్రూవల్గా మారుతున్నారు. కాబట్టి ఈ పూర్తి విషయాలు అయితే సజ్జల గారిని లేకపోతే అప్పటి ప్రభుత్వ పెద్దలను చుట్టుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే పాపాలన్నీ ఒకేసారి వరుసగా దాడి చేయడం అంటే సజ్జల గారి పేరే ఇప్పుడు వినిపిస్తుంది. ఆ పాపాలన్నీ ఒకేసారి దాడి చేసిన వ్యక్తిగా సజ్జల గారు మిగిలిపోబోతున్నారు.